హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ బోర్డు నుంచి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఐటీఐ చేసిన అభ్యర్థులకి ఇది భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి 28 డిసెంబర్ 2024లో ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 27 జనవరి 2025లో అర్ధరాత్రి 11:59 క్లోజ్ అవుతుంది. ఆలోపు మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. రైల్వేలో కనుక మీరు అప్రెంటిస్ చేసినట్లయితే గ్రూప్ డి నోటిఫికేషన్లో 20% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఆ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఏ స్టేట్ వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు, ఏ స్టేట్లో ఎన్ని డిస్టిక్లు వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారో చూసుకున్నట్లయితే తెలంగాణ ఆల్ డిస్టిక్లు ఎలిజిబిలిటీ అవుతారు, ఆంధ్రప్రదేశ్ ఆల్ డిస్టిక్లు ఎలిజిబిలిటీ అవుతారు, ఇక్కడ 4 డిస్టిక్లు మాత్రం నాట్ ఎలిజిబిలిటీ అవుతారు, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం. సో ఈ 4 డిస్టిక్ల వాళ్ళు నాట్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ నోటిఫికేషన్. మిగతా డిస్టిక్ల వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. మహారాష్ట్ర చూసుకున్నట్లయితే చంద్రపూర్, లాతూర్, బీడ్, ఔరంగాబాద్, వాషిం, జౌలానా, ప్రభాని, హింగోలి, నాందేడ్, నాసిక్, అమరావతి, యావత్ మాలి ఈ డిస్టిక్లు తప్ప మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక చూసుకున్నట్లయితే కలబుర్గి, బెల్గాం, గుల్బర్గా, బీదర్, బాల్కి, రాయచూర్, యాద్గిర్, బిల్లారి ఈ డిస్టిక్లు తప్ప మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. తమిళనాడులో వెల్లూర్, మధ్యప్రదేశ్, బాన్పూర్ అండ్ కంద్వా ఈ డిస్టిక్లు తప్ప మిగతా వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మనకు ట్రేడ్ వైజ్గా వేకెన్సీ చూసుకున్నట్లయితే ఏసీ మెకానిక్ టోటల్ 143 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలో 22 వేకెన్సీస్, ఎస్టీలో 10 వేకెన్సీస్, ఓబీసీలో 40 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 14 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 57 వేకెన్సీస్. సో మీకు ఎగ్జాంపుల్గా ఒక ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా ట్రేడ్లు అన్నీ టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎయిర్ కండిషనింగ్ 32 వేకెన్సీస్, కార్పెంటర్ 42 వేకెన్సీస్, డీజిల్ మెకానిక్ 142 వేకెన్సీస్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 85 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 1053 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ ఎస్ఐన్టీ 10 వేకెన్సీస్, పవర్ మెయింటెనెన్స్ 34 వేకెన్సీస్, ట్రైన్ లైటింగ్ 34 వేకెన్సీస్, ఫిట్టర్ 1742 వేకెన్సీస్, మోటార్ మెకానిక్ వెహికల్ 8 వేకెన్సీస్, మెషినిస్ట్ 100 వేకెన్సీస్, మిషన్ టూల్ మెయింటెనెన్స్ 10 వేకెన్సీస్, పెయింటర్ 74 వేకెన్సీస్, వెల్డర్ 713 వేకెన్సీస్, టోటల్ 4232 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో మీకు జోనల్ అనేది 44 జోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్లలో మాత్రం వేకెన్సీ ఇందులోనే మాత్రం ఉంది. మీకు ట్రైనింగ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మీకు ఒక 2 చూపిస్తాను. మిగతా అన్ని మీరు అప్లికేషన్ చేసేటప్పుడు చూజ్ చేసుకోండి. సి అండ్ డబ్ల్యూ డిపో సికింద్రాబాద్, సో డిఈఈ మెయింటెనెన్స్ సికింద్రాబాద్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ లాలాగూడ, వర్క్షాప్ లాలాగూడ. సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 51 జోన్స్ అయితే ఇచ్చారు. అందులో మీరు చూజ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి, 10thలో 50% మార్క్స్ ఉండాలి. తర్వాత రిలేటెడ్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఉండాలి. ఐటీఐలో ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో మీకు ఒక ట్రేడ్ ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ట్రేడ్లో కూడా అదే విధంగా అడుగుతున్నాడు. ఏసీ మెకానిక్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 50% మార్క్స్ ఉండాలి. ఐటీఐ మెకానిక్ ఆర్ అండ్ ఏసీ ట్రేడ్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. సో ఏజ్ చూసుకున్నట్లయితే 15 ఇయర్స్ ఎబవ్ ఉండాలి, 24 ఇయర్స్ బిలో ఉండాలి. 28 డిసెంబర్ 2024 కల్లా మీ ఏజ్ 24 ఇయర్స్ దాటినట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ మోడ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఐటీఐలో వచ్చిన మార్క్స్ లిస్టును అండ్ 10thలో వచ్చిన మార్క్స్ లిస్టు బేస్ చేసుకొని సెలక్షన్ మోడ్ అనేది చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ తీస్తారు. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి రిక్రూట్మెంట్ సెల్ సికింద్రాబాద్ బోర్డు నుంచి ఒక పీడిఎఫ్ అయితే ఇస్తారు. అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థుల డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఫస్ట్ లిస్ట్లో రాని అభ్యర్థులకి సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. సెకండ్ లిస్ట్లో కూడా కొంతమంది అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత జాయినింగ్ ఉంటుంది.
సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలో మనం వీడియో చేస్తాను. సో గైస్, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.